వేప చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేస్తూ ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం, పురాణాల ప్రకారం ముఖ్యంగా మనం చెట్లను బాగా పూజిస్తూ ఉంటాం. వాటిలో తులసి చెట్టు, బిల్వ చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇలా అనేక పవిత్రమైన దేవతా వృక్షాలను మనం పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, అలాగే వేప చెట్టును సాక్షాత్ మహాలక్ష్మీదేవిగాను మనం భావిస్తాం. అందుకే రావి చెట్టు, వేప చెట్టు దేవాలయాల్లో వివాహం కూడా చేస్తారు. రావి చెట్టు, వేప చెట్టు చుట్టూరు రోజు 11 సార్లు 40 రోజులు చేసినట్టయితే వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అందుకే వీటిని దేవతా వృక్షాలు అంటారు. రావి చెట్టు, వేప చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేస్తూ ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం, పురాణాల ప్రకారం ముఖ్యంగా మనం చెట్లను బాగా పూజిస్తూ ఉంటాం. వాటిలో తులసి చెట్టు, బిల్వ చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇలా అనేక పవిత్రమైన దేవతా వృక్షాలను మనం పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, అలాగే వేప చెట్టును సాక్షాత్ మహాలక్ష్మీదేవిగాను మనం